హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే మీ మొబైల్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మనం దగ్గరలో ఉన్న ఏటీఎంకి అన్నీ వెళ్ళి చెక్ చేసుకోవాలి, లేదంటే మన బ్రాంచ్కి వెళ్ళి అక్కడ చెక్ చేయించుకోవాలి. సో అక్కడ మనకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా నేను ఇవాళ వీడియోలో జస్ట్ ఒక సెకండ్లో మన అకౌంట్లోని బ్యాలెన్స్ ఎంత ఉందో మనం చూసుకోవచ్చు. అది మన మొబైల్ అనేది యూజ్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికోసం ఈ ఫోన్పే అనే యాప్ని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దాని ద్వారా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఏదైనా సరే వీడియోని ఓపెన్ చేసిన తర్వాత దాని కింద ఇక్కడ యారో మార్క్ అనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. సో ఇందులో డౌన్లోడ్ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఆ యాప్స్ అనేవి మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇదే మొబైల్లో ఉంచుకోండి. దాని తర్వాత ఇక్కడ చూసారా, డైరెక్ట్గా మీకు ఏ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉంటుందో దాని మీద టిక్ మార్క్ ఇచ్చి ఈ సెండ్ ఎస్ఎంఎస్ మీద ఒక క్లిక్ ఇచ్చారనుకోండి, మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. దాని తర్వాత మీకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఈ యాప్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. అలాగే చూడండి, ఇప్పుడు మీరు ఇందులోకి మీ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి చూడండి, నేను ఇంతకుముందే నా అకౌంట్ అనేది యాడ్ చేసి ఉంచాను. సో మీరు ఈ విధంగా ఓపెన్ చేసి మీ కింద ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీది ఏ బ్రాంచ్లో అయితే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన నెంబర్ మీద ఏ అకౌంట్ అయితే ఉంటుందో అది ఆటోమేటిక్గా ఈ యాప్ అనేది తీసుకుంటుంది. సో ఈ విధంగా కాస్త టైం అనేది తీసుకుంటుంది. సో తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇక్కడ కనబడతాయి. సో మీరు ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని ఇందులోకి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అకౌంట్లోని బ్యాలెన్స్ మీరు తెలుసుకోవాలనుకోండి, సింపుల్గా ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూసారా రిక్వెస్ట్ బ్యాలెన్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకు ఒక యూపీఐ పిన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. మనము అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన ఏటీఎం కార్డ్ నెంబరు అలాగే దాని ఎక్స్పైరీ డేట్ ఇస్తే మనకు యూపీఐ పిన్ అనేది జనరేట్ అవుతుంది. సో దాని తర్వాత మనకు ఈ యూపీఐ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తుంది. ఎందుకంటే ఇది సెక్యూరిటీ పర్పస్, మీరు తప్ప ఇంకా ఎవ్వరు మీ అకౌంట్లోని బ్యాలెన్స్ చూసుకోకుండా అనమాట. సో ఇప్పుడు నేను నా యూపీఐ పిన్ అనేది ఇక్కడ టైప్ చేస్తాను. ఫ్రెండ్స్, నా యూపీఐ పిన్ అనేది నేను ఇప్పుడు టైప్ చేశాను. సో ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు నాకు వితిన్ సెకండ్స్లో నా అకౌంట్లోని బ్యాలెన్స్ నాకు ఇప్పుడు కనబడుతుంది. సో చూశారు కదా, నా అకౌంట్లో ఇప్పుడు 3000 ఉన్నాయి. సో చాలా అంటే చాలా సింపుల్గా ఒక్క క్లిక్లో ఒక్క సెకండ్లో మీ అకౌంట్లోని బ్యాలెన్స్ మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది చాలా మంచి యాప్ ఫ్రెండ్, ఎందుకంటే ఇది గవర్నమెంట్తో ఆమోదించబడిన యాప్ కాబట్టి మనకు ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇంకా ఇందులో చూడండి, మీకు క్యాష్ బ్యాక్ అనేది చాలా ఎక్కువ ఇస్తుంది. పేటిఎం కన్నా ఇది క్యాష్ బ్యాక్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఇస్తుంది. సో మీకు పేటిఎంలో అయితే మంత్కి 1-2 సార్లు ఆఫర్ అనేది ఇస్తుంది, కానీ ఈ ఫోన్పే అనే యాప్ యూజ్ చేస్తే మీరు ప్రతి రీఛార్జ్కి మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంతేకాదు ఫ్రెండ్స్, ఇందులో మీ అకౌంట్లోంచి మీరు బ్యాలెన్స్ అనేది వేరే వాళ్ళకు పంపించవచ్చు. సో అది ఎలా అంటే ఈ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దీనిలోకి వచ్చేస్తే కింద యాడ్ బ్యాంక్ అకౌంట్ కాంటాక్ట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఏ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుందో ఆ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, నేమ్ ఇచ్చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అమౌంట్లోకి వెళ్ళిపోతుంది. అమౌంట్ అనేది క్లిక్ చేసి సెండ్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు సపరేట్గా మీ నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇందులో చాలా అంటే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్, ఇందులో మొబైల్ డేటా రీఛార్జ్, డిటిహెచ్, బ్రాడ్బ్యాండ్, సో ఇలాగ ల్యాండ్లైన్ బిల్స్ అనేవి చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మీద మనం పే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా ఈ యాప్ని యూస్ చేసుకొని చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.